వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2లో భాగంగా అప్డేట్ ఎకానమీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అప్డేట్ పార్ట్స్ ఒకసారి చూస్తే అన్ని వయస్సుల వారికి సంబంధించి ఇప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇస్తున్నారా, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇస్తున్నారా, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ వస్తుందా అనేది క్లారిటీ ఉండాలి. ఇప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్కి సంబంధించిన క్వశ్చన్ వస్తే దానికి సంబంధించిన డాటా పైన ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రెండో ఆప్షన్ దీని యొక్క డెఫినేషన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంటే డెఫినేషన్ ఇస్తురు, డాటా ఇస్తురు, కరెంట్ డాటా ప్రకారం కూడా ఇవ్వడం జరుగుతుంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటిదంటే జనాభాలో ఒక 1000 మందికి అంచనా వేస్తే ఈ 1000 మందిలో ఎంతమంది 15 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు ఉన్నారో వీరిని లేబర్ ఫోర్స్ అంటారు. అంటే శ్రామిక వర్గంగా పరిగణించడం జరుగుతుంది. లేబర్ ఫోర్స్ అనే పదానికి అర్థం ఏంటిది? ఇప్పుడు జనాభాలో మొత్తం ఉన్న 100 కోట్ల జనాభాని అంచనా వేయడం కుదరదు కాబట్టి ఒక 1000 మందికి పరిగణిస్తే 1000 మందిలో ఎంతమంది 15 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు ఉన్నారో వారిని లేబర్ ఫోర్స్ అంటారు. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా చేస్తామంటే ఇప్పుడు జనాభాలో 15 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎంతమంది ఉన్నారో వారిని మొత్తం జనాభాతో టోటల్ పాపులేషన్తో భాగించి ఇంటూ 100 చేస్తే వచ్చేదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటున్నాం. కానీ మనం ఇక్కడ ఎంతమందికి తీసుకున్నాం? ఇప్పుడు 1000 మందికి తీసుకున్నాం. టోటల్ పాపులేషన్ ఏంటిది? ఇక్కడ 1000 మందికి తీసుకుంటే 1000 మంది అంటే 1000 మందికి పరిగణిస్తున్నాం కాబట్టి 1000 మందిలో 15 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు ఎంతమంది ఉన్నారో మొత్తం పాపులేషన్ అంటే మన దృష్టిలో 1000 మంది. ఈ 1000 మంది ఇంటూ 100 చేయగా వచ్చేదే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. మనం 1000కి పరిగణిస్తే 1000, లక్షకు పరిగణిస్తే లక్షకి, 100 కోట్లకు పరిగణిస్తే 100 కోట్లకి. ఇక్కడ మొత్తంగా పరిగణిస్తారు కాబట్టి మొత్తంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. అంటే డెఫినేషన్ ఒక రకంగా ఉంది, ఇక్కడ ఒక రకంగా ఉంది అన్నట్టు కాదు. మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటిదో ఒకసారి ఇక్కడ చూసినాం అంతే. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఇప్పుడు ఈ 15 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు ఉన్నారు కదా, వీరిలో ఎంతమంది పనిలో పాల్గొంటున్నారో తెలియజేసేది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. ఏంటిది? ఈ 15 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు ఉన్నారు, వీరందరూ పని చేయడానికి అవకాశం కలిగిన వ్యక్తులు. వీరిలో ఎంతమంది పనిలో పాల్గొంటున్నారో తెలియజేసేది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. దానిని కార్మిక శక్తి భాగస్వామ్య రేటు అని పిలవడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎట్లా తెలిసిపోవాలి? ఇప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉంది, దీనికి అనుకుంటున్నాం. దీంట్లో లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ తీసేస్తే వచ్చేదేందే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులు. అంటే ఎంతమంది 15 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు ఉన్నారో వర్క్ ఫోర్స్ అంటే ఏంది? వీరిలో ఎంతమంది పనిలో పాల్గొంటున్నారు? వీళ్ళు 1000 మంది ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్కి, దీనిలో 600 మంది పనిలో పాల్గొంటున్నారు, మిగతా 400 మంది ఎవరు? నిరుద్యోగులు. అంటే పని చేసే అర్హత కలిగి ఉన్న వ్యక్తులు పని చేయలేకపోవడానికి ఎంతమంది కలిగి ఉన్నారు? 400 మంది. ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది? 600 మందికి. అంటే వీరు అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉంది? శాత రూపంలో. ఇక్కడ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏ విధంగా ఉందని చూద్దాం. ఇప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది? 2019-20లో 40.1% ఉంది. 2023-24లో ఏ విధంగా ఉంది? 45.1% ఉంది. అంటే క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే ఈ క్రింది సంవత్సరాలలో ఏ సంవత్సరంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అధికంగా ఉంది, ఏ సంవత్సరంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు తక్కువగా ఉంది? ఇవే క్వశ్చన్స్ వస్తాయి. 1920లో 40.1, 2021లో 41.6, 21-22లో 41.3, 22-23లో 42.4. ఈ 5 సంవత్సరాలలో ఏ సంవత్సరంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అధికంగా ఉంది? 45.1. ఏ ఇయర్? 2023-24లో. అసెండింగ్ ఆర్డర్ అడుగుతారు, డిసెండింగ్ ఆర్డర్ అడుగుతారు. అన్ని సంవత్సరాల డాటా అనేది గుర్తుంచుకోవాలి. గత 4-5 సంవత్సరాల డాటా పైన ఫోకస్ చేసి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరాలకు సంబంధించిన డాటా ఏ విధంగా ఉంది కంపేర్ చేసుకొని చదవాలి. 2019-20లో 40.1%. కథ మాది పక్కకు పెట్టొద్దిగా.
తర్వాత నెక్స్ట్ ఇయర్తో కంపేర్ చేయాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్తో కంపేర్ చేయాలి, తర్వాత నెక్స్ట్ ఇయర్తో కంపేర్ చేయాలి. ఇప్పుడు 2023-24లో 45.1% ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఏమైంది, పెరిగిందా తగ్గిందా, పెరుగుదల నమోదైంది. ఇది గత సంవత్సరంతో పోల్చుకోవాలి. ఇది ఇట్లా 5 సంవత్సరాల డాటా పోల్చుకుంటూ పోవాలి. ఏది ఎక్కువ ఉంది, ఏ ఇయర్లో తగ్గు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో ఏ సంవత్సరంలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తక్కువగా ఉంది, 2019-20లో. ఎక్కువగా ఉంది ఎక్కడ, 2023-24లో. వరుస క్రమంలో అమర్చండి అన్నా, లేకుంటే 5 సంవత్సరాలు ఇచ్చి వరుస క్రమంలో అమర్చండి అన్నా కానీ 23-24 ఫస్ట్ ఉంటుంది, 22-23 సెకండ్ ఉంటుంది, తర్వాత 20-21 థర్డ్, 21-22 ఫోర్త్, 19-20 ఫిఫ్త్. ఈ ఆర్డర్ అడగవచ్చు. ఎక్కువగా ఉన్నది అడగవచ్చు, పెరుగుదల అడగవచ్చు, తగ్గుదల అడగవచ్చు, ఏ కోణంలో అడగవచ్చు. ఈ 5 సంవత్సరాల డాటా అనేది మనమే ఒక 10 క్వశ్చన్లు తయారు చేసుకోవాలి. వరుస క్రమంలో ఏ విధంగా ఉంది, ఏ ఇయర్లో ఎక్కువ ఉంది, ఏ ఇయర్లో తక్కువ ఉంది, అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డరు, ఇవే క్వశ్చన్స్ పడతాయి. క్వశ్చన్స్ అనేది ఈ రూపంలోనే ఇస్తాడు. ఒక ఇయర్ ఇచ్చి ఆ ఇయర్కి అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉందని ఇవ్వడం లేదు. బ్యాక్గ్రౌండ్ ఒకటి, డాటా పార్ట్ ఒకటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మనం ప్రతిదీ కంపేర్ చేసుకొని చదవాలి. కంపేర్ చేసుకొని చదివితేనే మనం ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. డాటా పార్ట్ ఎంత డాటా పార్ట్ అని గుర్తుపెట్టుకోలేం. కాబట్టి కంపారిజన్లో, ఎలిమినేషన్లో అయినా మనం ఆన్సర్ కరెక్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇయర్ డాటా అయితే కంపల్సరీ గుర్తుంచుకోవాలి. 2023-24లో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది, 43.7 ఉంది. సేమ్ ఇది కూడా అంతే చేయాలి. ఈ 5 సంవత్సరాలలో ఏ ఇయర్లో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువ ఉంది, 2023-24లో ఎక్కువగా ఉంది. ఈ 2019-20 నుంచి స్టార్ట్ చేస్తే 23-24 వరకు ఈ 5 సంవత్సరాలలో తక్కువగా ఉన్న వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తక్కువ ఉన్న సంవత్సరం ఏంది, 2019-20. దీనిలో తక్కువగా ఉంది, 23-24లో ఎక్కువగా ఉంది. వరుస క్రమంలో అమర్చండి అంటే 23-24లో 1, తర్వాత 22-23లో 2, తర్వాత 20-21లో 3, 21-22లో 4, తర్వాత 19-20లో 5th. ఈ ఆర్డర్కి వెళ్ళిపోవాలి మళ్ళీ. అంటే గత 5 సంవత్సరాలు ఏ రిపోర్ట్ అయినా ప్రీవియస్ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది, వీటి మధ్యలో కంపేర్ చేసుకుంటేనే పెరుగుదలనా తగ్గుదలనా, ప్రజెంట్ ఎంత ఉంది, పాస్ట్ ఎంత ఉంది, దానిలో రేషియో ఎంత ఉంది, పర్సెంటేజ్ రూపంలో ఎంత ఉంది, వాల్యూ ఎంత ఉంది, ఇవే చూసుకోవాలి. డాటా పార్ట్ అంటేనే మొత్తం కంపారిజన్ చేసుకుంటూ చదువుతూనే క్వశ్చన్ మనం కరెక్ట్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్, నిరుద్యోగిత ఏ విధంగా ఉంది. ఇప్పుడు 23-24లో ఎంత ఉంది, 3 ఉంది. గత సంవత్సరం డాటా ఎంత ఉంది, 3 ఉంది. అంటే ప్రీవియస్తో పోలిస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏంది, స్థిరంగా ఉంది, పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉంది. దానికి ముందు ఎంత ఉంది, 4.1. అంటే 2021-22తో పోలిస్తే 2022లో ఏమైంది, తగ్గుదల నమోదైంది. తర్వాత 2020-21తో పోలిస్తే ఏమైంది, తగ్గుదల నమోదైంది. 19-20తో పోలిస్తే తగ్గుదల నమోదైంది. 2019-20లో ఉన్న నిరుద్యోగిత రేటుతో పోలిస్తే 2023-24లో నిరుద్యోగిత రేటు అనేది పెరిగిందా తగ్గిందా, స్థిరంగా ఉందా, స్వభావం మారలేదా అంటే ఏ విధంగా ఉంది, తగ్గుదల నమోదైంది. 4.8 నుంచి 3.2. ప్రజెంట్ ఇయర్ డాటా అనేది గుర్తుండాలి, లాస్ట్ ఇయర్ డాటా గుర్తుండాలి. గత 5 సంవత్సరాల నుంచి పెరుగుదలనా తగ్గుదలనా, స్థిరంగా ఉందా, ఇలాంటి అంశాలను ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది, 15 సంవత్సరాల పైబడి. ఇదేమో అన్ని వర్గాలు, ఇదేమో 15 సంవత్సరాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు 2023-24లో 60.1% ఉంది. తర్వాత నెక్స్ట్ 58.2 అనేది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, 3.2% అనేది అన్ఎంప్లాయ్మెంట్ రేటు. అన్ని వయసుల వారిలో ఏ విధంగా ఉంది, 15 సంవత్సరాల పైబడిన వారిలో ఏ విధంగా ఉంది. క్వశ్చన్లో పర్టికులర్గా మెన్షన్ చేస్తారు ఏ విధంగా, అన్ని వయసుల వారిలో అని క్వశ్చన్లో మెన్షన్ చేస్తే ఈ వాల్యూస్ ఇవ్వాలి. 15 సంవత్సరాల పైబడి అంటే ఈ వాల్యూస్ ఇవ్వాలి. 2023-24లో 60.1% ఉంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, 58.2 అనేది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, 3 ఉంది. గత సంవత్సరం 3. ఆ తర్వాత ఇది అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ ఏ విధంగా ఉందో ఇక్కడ ఏ విధంగా ఉందో వాల్యూస్ అట్లే ఉంటాయి. కానీ ఈ 2 వాల్యూస్ మారుతాయి ఏజ్ వరకు వచ్చేసరికి. ఇందులో 60.1, 58.2 లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ నుంచి
వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తీసివేస్తే వచ్చేదే అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మనకి ఎంతో కొంత ఉంది పాజిటివ్గా అని అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కంటే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏమైతే తక్కువగానే ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది? దీంట్లోకి వెళ్ళి తీసేస్తేనే కదా ఇది వచ్చేది. దీంట్లోకి వెళ్ళి తీసేయంగా వస్తే ఇక్కడ మైనస్ వచ్చింది అని అంటే ఇది పాజిటివ్ ఉన్నట్టు. కానీ ఇది పాజిటివ్ ఉండడానికి పాసిబుల్ ఉంటుందా? ఉండదు. ఎందుకు అని అంటే ఇందులో ఉన్న వ్యక్తులు ఎంతమంది పని చేస్తున్నారో తెలియజేసేదే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. కాబట్టి ఎప్పుడైనా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటే ఎక్కువ ఉంటుంది. క్వశ్చన్లో మనకి ఏం తెలియకుండా ఇటు ఎల్ఎఫ్పిఆర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇచ్చి ఇటు వాల్యూస్ ఇచ్చింది అనుకో, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాల్యూస్ ఇస్తే దీనిలో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఏంటంటే దీనికంటే తక్కువ ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లోకి చేస్తే వచ్చేదే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. ఇటు అన్ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇటు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వాల్యూ, ఇక్కడ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వాల్యూ ఇస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కంటే అధికంగా ఉంటుంది. కాబట్టి అంటే దాంట్లో నుండి చేస్తేనే వచ్చేదే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. అంశాలను మనం గుర్తుపెట్టుకుంటే ఏది గుర్తుండకుండా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మనం క్వశ్చన్ కరెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విషయం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉంది, సగటు 1000 మందిలో 451 పనికి సిద్ధంగా ఉన్నారు. 451 మంది పనికి సిద్ధంగా ఉన్నారు అని అంటే ఇప్పుడు సగటు 1000 మందిలో 437 మందికి వాస్తవంగా ఉపాధి పొందుతున్నారు. పనికి సిద్ధంగా ఉన్నారు అంటే 15 నుండి 59 సంవత్సరాల వారు లేబర్ ఫోర్సు. ఈ వీరిలో 437 మందికి వాస్తవంగా ఉపాధి పొందుతున్నారు అంటే వర్క్ ఫోర్సు. దీన్ని రేట్ చేస్తే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. గ్రామీణ పట్టణాల వారీగా డేటాను గమనిస్తే అన్ని వయసుల వారు రూరల్ ఏరియాలో ఏ విధంగా ఉంది, అర్బన్ ఏరియాలో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూస్తే 2022-23 యూజువల్ ప్రిన్సిపల్ యాక్టివిటీ స్టేటస్, సబ్సిడియరీ యాక్టివిటీ స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూస్తే ఇప్పుడు యూజువల్ ప్రిన్సిపల్ యాక్టివిటీ స్టేటస్ అంటే ఏంటిదంటే ఒక సంవత్సర కాలంలో ఇప్పుడు 365 రోజులు ఉంది. ఒక సంవత్సర కాలంలో ఎక్కువ కాలం పాటు పని లేకుండా ఉండేదాన్ని తెలియజేసేది యూజువల్ ప్రిన్సిపల్ యాక్టివిటీ స్టేటస్. అంటే సంవత్సరంలో 6 నెలలకు మించి కూడా ఉపాధి లేకుండా ఉండేదాన్ని తెలియజేసేది యూజువల్ ప్రిన్సిపల్ యాక్టివిటీ స్టేటస్. సబ్సిడియరీ యాక్టివిటీ స్టేటస్ అంటే ఏంటిదంటే ప్రధాన ఉపాధి అంటే ఏంటిది? ఇప్పుడు 6 నెలల కంటే ఉపాధి లేకుండా ఉండేదాన్ని తెలియజేసేదే ప్రధాన ఉపాధి. ఈ ప్రధాన ఉపాధితో పాటు అనుబంధ ఉపాధి కూడా, ఏ చిన్న ఉపాధి కూడా లేకపోవడము. ఒక నెలలో 30 రోజుల పాటు ప్రధాన ఉపాధితో పాటు అనుబంధ ఉపాధి కూడా లేకుండా తెలియజేసేదే సబ్సిడియరీ యాక్టివిటీ స్టేటస్. వీటి గురించి మనము థియరీ లెసన్స్లో భాగంగా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. జస్ట్ డెఫినేషన్ చూస్తే 6 నెలల కంటే మించి ఉద్యోగం లేకుండా ఉండడాన్ని యూపీఎస్. ఒక 1 మంత్ కాలంలో 30 రోజుల కాలంలో ప్రధాన ఉపాధితో పాటు అంటే 6 నెలలకు మించి ఉద్యోగం లేకుండా ఉండడము, వాటితో పాటు 1 నెలలో అనుబంధ ఉపాధి ఎలాంటి పని లేకుండా ఉండడాన్ని తెలియజేసేదే సబ్సిడియరీ యాక్టివిటీ స్టేటస్. ఈ రెండు కలిపి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఇండియా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉన్నది అనేది చూడాలి. ప్రతి క్వశ్చన్లో ఒక ఆప్షన్ అనేది దాని కాన్సెప్ట్ పైన ఉంటుంది, ఒక ఆప్షన్ అది కరెంట్ డాటా పైన ఉంటుంది, ఒక ఆప్షన్ అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి మనం లెక్కిస్తాం కాబట్టి ఆ 5 ఇయర్స్ డాటా ఉంటుంది. 2011-12 అడుగుతారా, 2004-5 అడుగుతారా, దానికి ముందుది అడుగుతారా తెలీదు. కానీ ప్రతి ఆప్షన్ మనకు తెలిసి ఉంటేనే ఆన్సర్ కరెక్ట్ పెడతాం. ఎందుకు అని అంటే ఇటీవల నిర్వహించిన టీజీపీఎస్సీలో క్వశ్చన్స్ అన్నీ ఆ విధంగా రావడం జరిగింది. అదే ఏరియాలో, అదే పాయింట్ ఆఫ్ వ్యూలో, అదే క్వశ్చన్ ప్రకారం మనం ఫాలో అయితే టీజీపీఎస్సీ ఇచ్చినట్టు ఇవ్వకపోని ఏ విధంగా ఇచ్చినా మనకు ఆన్సర్ పెడతాం. ఎందుకంటే అన్ని సమగ్రంగా నేర్చుకుంటాం కాబట్టి. గ్రామీణ ప్రాంతాలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏ విధంగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉంది అనేది చూస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 43.4 ఉంది. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది? 42.3%. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది? 2.4. గ్రామీణ ప్రాంతాలలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసుకోవాలి, అర్బన్ ఏరియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసుకోవాలి. ఈ రెండింటి మధ్య కంపేర్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉందా, పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉందా, పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉందా, గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉందా అనేది చూసుకోవాలి. ఎప్పుడు 2022-23లో
యూపీఎస్ ప్లస్ సబ్సిడియరీ యాక్టివిటీ స్టేటస్ ఇవి రెండు కలిపి చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేటు గ్రామీణ ప్రాంతాల్లో 2.4, పట్టణ ప్రాంతాల్లో 5.4, మొత్తంగా చూస్తే 3. మొత్తంగా నిరుద్యోగిత రేట్ ఎంత 3.2. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇది గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగా ఉంది, మొత్తంగా ఉంది 3.2. ఈ 3.2 అనేది రూరల్ ఏరియాలో ఏ విధంగా ఉంది, అర్బన్ ఏరియాలో ఏ విధంగా ఉంది. రూరల్ ఏరియాలో 2.4%, అర్బన్ ఏరియాలో 5.4%. వీటిలో అర్బన్లో అధికము, రూరల్లో తక్కువ. మొత్తం ఎంత 3.2 అంతే. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇండియాలో ఏ విధంగా ఉంది 42.4%, 41.1%. ఈ రెండు చూసుకోవాలి, ఈ రెండు చూసుకోవాలి. బాగా గుర్తుంచుకునే అంశం ఏంటంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కంటే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది తక్కువనే ఉంటుంది. గ్రామం అయినా, పట్టణ అయినా, ఇండియా అయినా. ఎందుకంటే నిరుద్యోగిత రేటు అనేది ఎంతో కొంత వస్తుంది కాబట్టి ఇది అనేది తక్కువనే ఉంటుంది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. ఈ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉండాలి. ఈ రెండింటి కంపారిజన్స్ అనేది చేస్తున్నప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంది, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది, ఈ రెండు ఖచ్చితంగా గుర్తుండాలి. ఇవి గుర్తున్నప్పుడే ఈ విలువలు అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 2022-23లో గ్రామము, మండలము, ఇండియా వీటిలో అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది గ్రామీణ పట్టణాలలో, ఇది 15 సంవత్సరాల వరకు చూస్తే 2.5, 5.1, 3.2. ఇప్పుడు 3.2 ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఎంత ఉంది 2.5, పట్టణ ప్రాంతాల్లో ఎంత 5.1 ఉంది. ఈ విలువలు చూసుకోవాలి, ఈ విలువలు చూసుకోవాలి. ఎంత ఉంది గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు అధికంగా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఉంది. ఓవరాల్ 3.2 ఉంది. కంపారిజన్స్ పెరుగుదల ఇవే క్వశ్చన్స్ పడతాయి. పురుషులు, స్త్రీలు, నిరుద్యోగిత రేటు, శ్రామిక వర్గము, కార్మిక శక్తి భాగస్వామ్య రేటు, అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, అన్ఎంప్లాయ్మెంట్. ఈ మూడు పురుషులలో ఏ విధంగా ఉంది, స్త్రీలలో ఏ విధంగా ఉంది అనేది చూడాలి. 2022-23కు చూస్తే పురుషులలో ఏ విధంగా ఉంది, స్త్రీలలో ఏ విధంగా ఉంది, ఇండియాలో ఏ విధంగా ఉంది. 56.2% లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, అంటే పని చేయడానికి అర్హత కలిగి ఉన్న వ్యక్తులు 56.2%, అంటే 15 నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన వారు 56.2% ఉన్నారు. ఎవరు? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు పురుషులలో. స్త్రీలలో ఎంత? 27.8% ఉన్నారు స్త్రీలలో. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది ఇక్కడ? 54.4%, అంటే వీరిలో పనిలో పాల్గొంటున్న వారి యొక్క శాతము 54.4%. స్త్రీలలో ఎంత? 27%. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత? 3.3%. ఇక్కడ స్త్రీలలో 2.9%. పురుషులలో నిరుద్యోగిత రేటు 3.3%. స్త్రీలలో నిరుద్యోగిత రేట్ ఎంత? 2.9%. మొత్తంగా ఎంత ఉంది? 3.2. 3.2 అనేది మనకి బేస్ ఎంత ఉంది నిరుద్యోగిత రేటు. రూరల్లో ఎంత ఉంది, అర్బన్లో ఎంత ఉంది, మేల్ ఎంత ఉంది, ఫీమేల్ ఎంత ఉంది. ఇవే క్వశ్చన్స్. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు, పురుషులలో నిరుద్యోగిత రేటు, స్త్రీలలో నిరుద్యోగిత రేటు. పురుషుల్లో 3.3, మహిళల్లో 2.9. అంటే స్త్రీల కంటే పురుషుల్లో నిరుద్యోగిత రేటు అనేది అధికంగా గలదు. ఇవే క్వశ్చన్స్ పడతాయి. ఇది 2022-23 డాటా. 2022-23, ఇది 2023-24. ఇందాకటి దాంట్లో కూడా మనము ప్రింటింగ్ మిస్టేక్ అని అనుకున్నాం, కానీ ఇది 2023-24 డాటా, ఇది 2022-23 డాటా. ఈ టేబుల్ని కంపేర్ చేసుకొని చూడాలి. నిరుద్యోగిత రేటు మన గత సంవత్సరంలో ఎంత ఉందో ఈ సంవత్సరం కూడా అంతే ఉందని మనం మాట్లాడుకున్నాం కాబట్టి చూడాలి.